కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచిద్దాం. మన మధ్య ఉన్న సమాజం గురించి కొన్ని మనం ఆలోచించాలి. సమాజం అనగానే మనం కూడా అందులో ఒక పార్ట్. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు సమాజం గురించి దేవుడు కన్న కలలు వేరు. ఆయన పిల్లలైన మన గురించి దేవుడు అనుకున్న ఆలోచనలు వేరు. ఈరోజు సమాజం బ్రతుకుతున్న తీరు వేరు. తల్లిదండ్రులు జనరల్గా పిల్లల విషయంలో ఏం ఆలోచిస్తారంటే, పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తారు. ఏ పని లేకుండా చదువు అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న తన పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తారంటే, వీడు ఏదో ఒక దారి అయితే బాగుండం అనుకుంటారు. అవునా కదండి? వీడు ఏదో ఒక దారికి అయితే బాగుండు. బాగా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళని, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా ఇంట్లో అబ్బాయి చదువుకుని ఉన్నాడు, కొంచెం ఏదైనా అడిగి దారి చూపించండి అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి? రోడ్డు చూపించండి అనా? రోడ్డు చూపించమనా? మరి దారి చూపించండి అంటే ఏంటి? బ్రతుకు తెరువు చూపించండి అని. వాడికి ఏదైనా కొంచెం బ్రతుకు తెరువు చూపించండి అయ్యా అని అడుగుతుంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉందనుకోండి, ఏం ఆలోచిస్తారు తెలుసా తల్లిదండ్రులు? దీనికి ఒక దారి చేయాలండి అనుకుంటారు. అదేంటి, దానికి దారి ఏమీ లేదా? ఉంది. మరి దారి చేయాలంటే ఏంటి? తనని జీవితంలో సెటిల్ చేయాలనుకుంటారు. తనని జీవితంలో ఒక అబ్బాయి చేతిలో పెట్టాలి, ఒక ఇంటికి పంపించాలి, వివాహం చేయాలి. అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు వాళ్ళను ఒక మంచి దారిలో పెట్టాలి, వాళ్ళను ఒక ప్రయోజకులుగా మార్చాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి అని కోరుకుంటుంటారు. చాలామంది మరి వాళ్ళు కొంతమంది కొన్ని రకాల మార్గాల్ని నిర్ణయించుకొని ఆ నిర్ణయాల్లో కొనసాగుతూ వాళ్ళు నడుస్తున్న మార్గం గొప్పదనుకుంటారు. జీవితంలో బాగా డబ్బులు సంపాదించుకొని ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత మేము వెల్ సెటిల్డ్, మా జీవితాలు చక్కగా సెట్ అయిపోయాయి, బాగున్నాయి, మా బ్రతుకులు బాగున్నాయి, మేము మంచి మార్గంలో ఉన్నాం అనుకుంటుంటారు. బాగా లోకంలో సెటిల్ అయిన వాళ్ళని మీరు అడగండి, మేము సెటిల్ అయిపోయామండి, మేము హ్యాపీ అండి, మాకు ఏ ప్రాబ్లం లేదండి, సంతోషంగా ఉన్నామండి, మా బిడ్డకి పెళ్లి చేశానండి, దానికి పెద్దోడికి దారి చేశాను, చిన్నోడికి దారి చేశాను, కూతురికి దారి చేశాను, నేను కూడా త్వరలో రెడీ అయిపోతున్నాను దారిలో వెళ్ళిపోవడానికి. అంటే దారులు చేసేసాను, అందరినీ సెటిల్ చేసేసాను, గొప్పగా బ్రతుకుతున్నాము అనుకుంటున్న ఈ సమాజం, మేము సెట్ అయిపోయాం, మేము మంచి మార్గంలో ఉన్నామని ఎవరికి వాళ్ళే అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఈ మానవ ప్రపంచాన్ని చూసిన దేవుడు అంటున్న మాట ఒకసారి మనం కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో ఒకసారి 3వ వచనాన్ని మనం చదువుతాం. ఎవరు వారందరూ? మానవులను గురించి మాట్లాడుతున్నటువంటి మాట. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అని చూడండి. మనుషులందరూ దారి తొలగిపోయారు అంటున్నాడు దేవుడు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు? వాడు మంచి మార్గాన్ని చూస్ చేసుకున్నాడు రా, వాడు బాగా తెలివైనడు రా. అందుకే భవిష్యత్తు గురించి ముందే ఆలోచించి భవిష్యత్తులో ఏది చదివితే దానికి ఫ్యూచర్ ఉంటుందో చక్కగా ముందుగానే గ్రహించి, వాడు పలానా చదువు చదివాడురా, ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయాడు రా, వాడు మంచి దారి చూసుకున్నాడు రా అని, మంచి దారిలో ఉన్నాము అని సమాజం అంతా భావించుకుంటున్న పరిస్థితుల్లో సమాజాన్ని చూసి దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అన్నాడు. చూడండి, మనుషులేమో మేము మంచి దారిలో ఉన్నాం, ఎందుకంటే ప్రతి వాడి దారి వాడికి మంచిదిగానే ఉంటుంది. తన ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు, కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది అంటాడు ప్రసంగి గారు, అది సొలొమోను గారు. ప్రతి మనిషి నేనున్న మార్గం మంచిది అనుకుంటాడు, నేను వెళ్తున్న వే మంచిది అనుకుంటాడు, నేను మంచి మార్గంలో ఉన్నాను అనుకుంటాడు. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని మంచి మార్గంలో పెట్టాలనుకుంటారు. సమాజాన్ని కూడా ఒక మంచి మార్గంలో పెట్టాలని మార్గదర్శి అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మధ్య మరణించినటువంటి ఆయన పేరేంటి? రామోజీరావు గారు. ఏంటంటే అది మార్గదర్శి.
ప్రపంచానికి, సమాజానికి, ముఖ్యంగా ఈ ఆంధ్ర ప్రజలకి నేను ఒక మార్గనిర్దేశాన్ని చేయాలి, అందరికి ఒక మంచి మార్గాన్ని చూపించాలనుకుని, మార్గనిర్దేశాన్ని చేయాలనుకుని మార్గదర్శిని స్థాపించినటువంటి రామోజీరావు గారు ఈరోజు భూమి మీద లేరు. అంటే ప్రపంచం అంతటికి ఒక మంచి మార్గాన్ని చూపించాలి, ఒక మంచి మార్గంలో నడిపించాలి అని లోకంలో ఉన్న గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. నేను మంచి మార్గంలో ఉన్నానని ప్రతి మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వారందరూ దారి తొలగిపోయారు అన్నాడు. ఈ మాటని పౌలు గారు ఇంకొంచెం హార్ష్గా మాట్లాడతారు. ఇదే మాటని క్రొత్త నిబంధనలో పౌలు గారు మాట్లాడుతూ రోమిలకు పత్రిక రాస్తూ ఇంకొంచెం కటువుగా మాట్లాడతారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వల్లారా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అందరూ త్రోవ తప్పి. ఈ మాట దావీదు గారు అక్కడ మనం చదవలేదు. మనం దారి తొలగి ఉన్నారు అని అన్నాడు, కానీ ఈయనేమంటున్నాడు? త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు అంటున్నాడు. మనుషుల గురించి మాట్లాడుతూ ఏకముగా పనికి మాలిన వారైపోయారు అంటున్నాడు అండి. లోకమేమో మేం బాగున్నాం, మేం మంచి మార్గంలో ఉన్నాం, మాది మంచి మార్గం అని సొసైటీ అనుకుంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి నేను మంచి మార్గంలో ఉన్నాను అనుకుంటున్నాడు. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నేను మంచి మార్గంలో ఉన్నాను అనుకుంటున్నాడు. ప్రపంచంలో ప్రతి మనిషి నేను ఉన్నది మంచి దారి అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, పౌలు గారు మాట్లాడితే ఏమంటున్నాడు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, ఏకముగా పనికి మాలిన వారైరి. ఈ మాట నేను అనట్లేదండి. మనుషులందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోయారన్న మాట నేను అంటున్నది కాదు, దేవుడు అంటున్న మాట. ఆయనకు రైట్ ఉంది. ఒక తండ్రి కొడుకుని ఒరే పనికి మాలినోడా అంటాడు, పడతాడు. అదే బయటోడంటే నువ్వేడరా, నువ్వు నాకు ముద్ద పెట్టావా, నన్ను బడికి పంపావా, నాకు బట్టలు కొన్నావా అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. నువ్వు నన్ను పోషిస్తున్నావా, నన్ను చదివిస్తున్నావా. తండ్రి కాబట్టి అనే రైట్ ఆయనకు ఉంది. ఏమంటున్నాడు? ఏకముగా పనికి మాలిన వారైపోయారు మనుషులు అంటున్నాడండి. కానీ మనమేమో బాగున్నాం అనుకుంటున్నాం. మనల్ని చూస్తున్న దేవుడు పనికి మాలిన వాళ్ళు అయిపోయారు అంటున్నాడు. అంటే ఎంత పనికి మాలిన వారిగా సమాజం మారిపోయిందో తెలుసండి. మనుషుల యొక్క సంతోషానికి, వాళ్ళ యొక్క వినోదానికి ఎంతకు తెగిస్తున్నారో తెలుసండి. ఏమండి, మనిషి సంతోషంగా ఉండొచ్చు, నవ్వుకోవచ్చు, మంచి ఆరోగ్యకరమైన జోకులు వేసుకోవచ్చు. కానీ ఈరోజు మనిషి సంతోషించడానికి సాటి మనిషిని కూడా చులకనగా మాట్లాడి తద్వారా ఆనందాన్ని పొందే ఒక దౌర్భాగ్యపు స్థితికి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. నిజమండి, హాస్యం అపహాస్యం అయిపోతుంది. ఒకప్పుడు నా చిన్నప్పుడు సినిమాలు వచ్చేవి, ఒక మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన కామెడీ ఉండేది అందులో. ఈ మధ్య అంతా పనికి మాలిన కామెడీ, పనికి మాలిన వారైపోయారు కనుక ఎలాంటి కామెడీ? పనికి మాలిన కామెడీలు, పనికి మాలిన సినిమాలు, పనికి మాలిన సినిమాలండి. నిజమండి, దారుణమైన పరిస్థితి ఈరోజు, దారుణమైన పరిస్థితి. అది జబర్దస్త్ అని ఒక పనికి మాలిన ప్రోగ్రాం. ఏమండి, దేవుడు అన్నమాట నిజమా కదా చెప్పండి? పనికి మాలిన వారైపోయారు అంటున్నాడు అందరి గురించి. మీరు ఆన్ చేయండి జబర్దస్త్ ప్రోగ్రాం, మీరు వాళ్ళ మాటలు మీరు వింటే అన్ని దరిద్రపు మాటలే. ఆడపిల్లల శరీరాల మీద జోకులు, మగవాళ్ళ శరీరాల మీదే. కాస్తంత జుట్టు ఊడిపోతే బట్టతల మీద జోకు, కాస్తంత పొట్ట వస్తే పొట్ట మీద జోకు, పొడుగ్గా ఉంటే పొడుగ్గా ఉన్నాడని జోకు, పొట్టిగా ఉంటే పొట్టిగా ఉన్నాడని జోకు. మనిషిని ఎంత డీగ్రేడ్ చేసి మాట్లాడుతూ, ఎంత నీచంగా మాట్లాడుతూ, దానివల్ల ఆనందాన్ని పొందుకునే పరిస్థితికి ఈరోజు సమాజం దిగజారిపోయిందండి. కామెడీ కాస్త ఇప్పుడు ఏమైపోయింది తెలుసండి? ఈ మధ్య రీసెంట్ వైరల్ అవుతున్న న్యూస్ మీకు తెలుసు అనుకుంటున్నాను. డార్క్ కామెడీ అట. ఏ కామెడీ అది చూసారా మీరు? మొత్తం అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు, పెద్దలందరూ రకరకాల వీడియోస్ వేసి మాట్లాడుతున్నారు. ఏంటంటే కామెడీ అది డార్క్ కామెడీ. డార్క్ కామెడీ అంటే బ్లాక్ కామెడీ. మీకు ఇంకా అర్థం కావాలంటే బూతు కామెడీ, పనికి మాలిన కామెడీ,
ప్రతిదాన్ని నీచపు చూపుతో, వంకర బుద్ధితో చూస్తూ దాని మీద పనికిమాలిన కామెంటరీలు మాట్లాడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ దాన్ని పబ్లిక్లో వదులుతున్నారండి యూట్యూబ్లో. విచిత్రమైన విషయం చెప్పిన, దానికి విపరీతమైన వ్యూస్ అండి. మళ్ళీ వాటికి విపరీతమైన వ్యూస్, పనికి మాలిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఒక వీడియో అండి, ఎంత బాధాకరం అంటేనండి, ఒక తండ్రి తన బిడ్డని భయపెడుతున్నట్టుగా వస్తాడు, కొట్టడానికి వస్తున్నట్లుగా ఒక బెల్ట్ తీసుకొని. బిడ్డ భయపడతా ఉంటుంది. వెంటనే మరలా అదే బెల్ట్ని ఒక ఉయ్యాలలాగా కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతా ఉంటాడు. దానికి ఒక పనికి మాలిన కామెంటరీ చెప్పారండి కొంతమంది. వాళ్ళు ఏమనాలో మరి మీకు ఇష్టం. పనికి మాలిన వాళ్ళు ఒక తండ్రి బిడ్డల బంధాన్ని కూడా తప్పుడు కోణంతో చూసే ఒక సొసైటీ తయారైపోయిందండి ఈరోజు. పనికి మాలిన వారైపోయింది ఈరోజు మానవ సమాజం. ఈరోజు ఇంత నాశనం అయిపోయిన తర్వాత, సొసైటీ నాశనం అయిపోయిన తర్వాత, అంతా జరిగిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఈ సామాజిక మేధావులు అందరూ. అది అలా జరిగిందా, ఇలా జరిగిందా, వాడిని శిక్షించాలి, వాడిని చంపేయాలి, వాడిని ఊరివేయాలి. టీవీ న్యూస్లోను లేకపోతే యూట్యూబ్లోకి వచ్చేసి లైవ్ వీడియోలు మాట్లాడేయడం. ఈ సోషలిస్టులు అందరూ వచ్చి సమాజానికి ప్రమాదం జరిగిన తర్వాత, ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమాజం ఇలా తయారైపోయిందని తర్వాత మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ముందే చెప్పాడు, ఇలాంటి పనికి మాలిన వాళ్ళుగా మారిపోతారని తెలిసిన దేవుడు మారిపోక ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు చెప్పండి? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమని చెప్పాడు దేవుడు? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ప్రియులారా. బాలుడు యవనుడు కాదు, పెద్దోడు అయిపోయిన తర్వాత చెప్తాడు ఎండు. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పు. ఎప్పుడు? బాలుడుగా ఉన్నప్పుడు నేర్పించు. వాడు పెద్దవాడై పనికి మాలిన వాడిగా మారిపోయిన తర్వాత, వాడు పనికి మాలిన పనులన్నీ చేయడాన్ని చూసి అప్పుడు చెప్పుకో నీతి మాటలు వచ్చి. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పమంటుందండి? బాలుడుగా ఉన్నప్పుడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఏమంటే ఈరోజు మనకి పిల్లలు ఉన్నారు, మీ ఇళ్లలోనూ బిడ్డలు ఉన్నారు, ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, బడికి వెళ్తున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మీరు గనక నేర్పించకపోతే, వాడు నడవలసిన త్రోవను నేర్పించకపోతే, వాడు త్రోవ తొలగి ఏమైపోతాడో తెలుసా? పనికి మాలిన వాడు అయిపోతాడండి. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, వాడు పెద్దవాడు అయిపోయి చెడిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అంటారు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఏమీ లేదు. అయ్యగారి దగ్గరికి వచ్చి కన్నీటి బొట్లు కార్చి ఆయనతో ప్రార్థన చేసి నా చేతిలో కానుక పెట్టి వెళ్ళిపోతే నీ కొడుకు మారడేక. నువ్వు తప్పు చేసావు. ఎప్పుడు నేర్పించాలి? బాలుడుగా ఉన్నప్పుడు. బాలుడు నడవవలసిన ఈ సమాజం తప్పు జరిగిన తర్వాత తప్పును చూసి తప్పు అని మాట్లాడుతుంది వచ్చి. వాడిని శిక్షించండి అని తప్పు చేసిన తర్వాత మాట్లాడుతున్నాయి. కానీ దేవుడు వాడు తప్పు చెయ్యక ముందే అసలు ఆ మార్గంలోకి వెళ్ళకుండా మీరే ముందు మార్గంలో నడిపించండి అంటున్నాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించండి. వాడు పెద్దవాడైన తర్వాత, కింద వృద్ధుడైనంత వరకు పడ్డాడు అంటే ముసలోడైనంత వరకు మర్చిపోడు. ముసలోడైనంత వరకు మర్చిపోటే అర్థం ఏంటి? పిల్లలు ఎక్కువ ఎవరితో ఉంటారు చెప్పండి? పిల్లలు ఎక్కువ ఎవరితో ఉంటారు? అమ్మతోని నాన్నతోని కంటే ఎక్కువ ఎవరితో ఉంటారు తెలుసా? తాతతో ఉంటాడు. అవునా కదా చెప్పండి? పిల్లలు ఉండేది ఎవరితో ఎక్కువసేపు? అమ్మమ్మతోని, నానమ్మతోని, తాతయ్యతోని వాళ్ళు ఎక్కువ గడుపుతారు. అంటే వృద్ధుడైనంత వరకు ఇతను చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలని ఎవరికి నేర్పిస్తాడు? అంటే ఒక్క తరాన్ని నువ్వు నిలబెట్టగలిగితే, నీ ఒక్క బిడ్డని నువ్వు దేవుళ్ళో పెంచగలిగితే, వాళ్ళు 4-5 తరాల వరకు దేవుళ్ళో నిలబడతారండి. దేవుడు ముందే చెప్పాడు. సమస్య జరిగిన తర్వాత సమస్యను చూపిస్తుంది సమాజం. దేవుడు సమస్య జరగక ముందే చెప్పాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే సమస్య వచ్చిన తర్వాత దాని పరిష్కారం కోసం ఆలోచించుకో, దాన్ని ముందుగానే నివారించుకునే ప్రయత్నం చేయండి.
దేవుడు ముందే చెప్పాడండి, పనికి మాలిన వాడిగా మారిపోక ముందే వాడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. ఏమండి, సమాజం బాగలేదండి, సమాజం నాశనం అయిపోయిందండి. ఈరోజు పట్టుమని 15 సంవత్సరాలని పిల్లాడు ప్రపోజ్ చేస్తున్నాడండి ఒక ఆడపిల్లకి. పట్టుమని 15 సంవత్సరాలు లేని పిల్లాడు ఒక ఆడపిల్లకి లవ్ లెటర్ ఇస్తున్నాడండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడండి. అడిగి ఏం తెలుసండి, ఏమైపోవాలండి వాళ్ళ జీవితాలు. చిన్న చిన్న పిల్లలు మద్యపానానికి బానిసలైపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి బానిసలైపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు గుట్కా ప్యాకెట్లు నవ్వులుతున్నారు. ఎవరండి వాళ్ళకి చెప్తారు? వాళ్ళే రేపొద్దున పనికి మాలిన వాళ్ళుగా మారిపోయేది. సమాజాన్ని పాడు చేసేది వాళ్ళే, మన పిల్లలే. మనం దేవుల్లో పెంచకపోతే. ఒక పెద్ద నాతో జనరల్ గా మాట్లాడుతున్నాడు. 10th క్లాస్ పిల్లలు మందు తాగి హై స్కూల్కి వెళ్తున్నారట. 10th క్లాస్ పిల్లలు మందు తాగి మద్యం కొట్టి కంపు కొడుతుంటే ఆ కంపు నోడుతో బడికి వెళ్తున్నారంటే 10వ తరగతి పిల్లలు. ఆ మాస్టర్ వచ్చి ఊరు పెద్దగా చెప్తాడు, గ్రామ ప్రెసిడెంట్ గారికి వచ్చి చెప్తున్నాడట, సర్పంచ్ గారితో, ఏమండి 10వ తరగతి పిల్లలు మందు తాగి వస్తున్నారండి బడికి. నేను చెప్తున్నా నా మాట వినట్లేదండి, కొంచెం మందలించండి అని ఊరు గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి సర్పంచ్కి చెప్పుకునే దుస్థితి అండి. ఏంటండి ఈ పరిస్థితి? ఏంటండి పరిస్థితి? కారణం ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు పెంచట్లేదు. వాడి చేతిలో ఫోన్ ఒకటి పడేశారు అంతే. వాడి చేతిలో ఒక పనికి మాలిన ఫోన్ పడేశారు. వాడికి అవసరమే లేదు అసలు. వాడికి అసలు ఫోన్తో పని లేదు. వాడికి ఫోన్తో పని ఏంటండి? శుభ్రంగా పుస్తకాలు చదువుకునే వయసులో వాడికి ఫోన్ ఎందుకు చెప్పండి? ఆలోచించండి. డిజిటల్ విద్య పేరుతో ప్రతి ఒక్కరి చేతిలో ట్యాబ్లెట్. చదువుతున్నాడు అందులో చదవడాడు. పుస్తకాలు చదవడు, డిజిటల్ ప్యాన్ చదువుతాడు. చెప్పండి, ఇది మరీ దారుణం కాకపోతే. పుస్తకం తెరిచి చదవనుడట, ఫోన్లో చదువుతాడు. ఎక్కడ చదువుతాడు? పనికి మాలినవన్నీ చూస్తా కూర్చుంటాడు. చెడిపోతున్న సమాజం. మీరు పిల్లలు ఫోన్ చూస్తున్నారు అనుకున్నాడు, ఫోన్లో ఏం చూస్తున్నాడు? పోర్ను చూడటంలో 3వ స్థానంలో ఉందంట ప్రపంచంలో భారతదేశం. తెలుసండి మీకు? బూతు వీడియోలు చూడటంలో భారతదేశం 3వ స్థానంలో ఉందట. బా, ఏం అభివృద్ధి అండి, ఏం అభివృద్ధి అండి దేశానికి. ఎవరందరూ మన పిల్లలేనండి. పనికి మాలిన వారు అయిపోతున్నారు అంటాడు. పనికి మాలిన వారు అందరూ ఏకముగా. కారణం, చిన్ననాటి నుండి దేవుని మాటలు వాళ్ళకి నేర్పించకపోవడాన్ని బట్టి. నేర్పించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా, నేర్పించాలి. మంచి విషయాలు మనం ఖచ్చితంగా నేర్పించాలి. పనికి మాలిన విషయాలు మనం ఏమాత్రం చెప్పకపోయినాడు నేర్చుకుంటాడు. మనమే చెప్పాలి. మనకే ఖాళీ లేదు. తల్లిదండ్రులే ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయారు. తల్లిదండ్రులే సినిమాలు, షికార్లు, సీరియల్ అనుకుంటే పిల్లల చేతుల్లో ఫోన్లు వదిలేస్తే వాళ్ళు ఏమైపోతున్నారు? ఎవరు పట్టించుకుంటారు? బాలుడి హృదయంలో ఏంటంటే అది స్వాభావికంగా పుడుతుంది. చూడండి, అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో చూడండి. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుడుతుంది. అయితే శిక్షా దండము దానిని వానిలో నుండి ఏం చేస్తుందట? తోలివేస్తుంది. బాలుని హృదయములో మూఢత్వం అనేది స్వాభావికంగా పడుతుంది. వాడిని చూసి వీడిని చూసి వాడు, ఒకరి నుంచి ఒకరు చూసుకుని పనికి మాలి బూతులండి. ఈరోజు చిన్నపిల్లల మాట్లాడే మాటలు వెంటనే చెవులు మూసుకోవాలనిపిస్తుంది. పనికి మాలిన మాటలు మాట్లాడుతూ, పనికి మాలిన చేష్టలు చేసుకుంటూ, పనికి మాలిన వారిగా సమాజం మారిపోతుంటే ఎవరో అనుకోకండి, మీ పిల్లలే, మన పిల్లలే. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. సమాజం బాగుపడాలంటే మన చేతుల్లో ఉంది. దేవుడు ముందే చెప్పాడు. సమాజం సమస్య జరిగిన తర్వాత సమాజం చూస్తుంది, కానీ దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో జాగ్రత్త పడండి, వాడు బాలుడుగా ఉన్నప్పుడే వాడిని దారిలో పెట్టండి అంటున్నాడు. స్వాభావికంగా వాడిలో మూఢత్వం అనేది ఏర్పడుద్ది. మీరు శిక్షా దండాన్ని పట్టుకోండి, బెత్తం పట్టుకోండి అంటున్నాడు. ఫోన్లు పక్కన పెట్టండి పేరెంట్స్, బెత్తం పట్టుకొని కూర్చోండి బిడ్డల దగ్గర. బెత్తం పట్టుకొని దేవుని మాటలు నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు, మనకు టైం లేదు. 6వ అధ్యాయంలో చెప్తాడు, తర్వాత 11వ అధ్యాయంలో చెప్తాడు. అదే ద్వితీయోపదేశ కాండంలో ఎప్పుడెప్పుడు నేర్పించాలట ఒకసారి చూద్దాం ఆ మాట. 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4-5 వచనం చదువుదాం ప్రియులారా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఏ మాటలట?
దేవుని మాటలని అభ్యసింపచేసి నీవు కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడాలి. ఏమని మాట్లాడుతున్నామండి? పిల్లలతో దేవుని గురించి మాట్లాడుతున్నామా అండి? మా బాబు స్కూల్కి వెళ్తుంటాడు బస్సులో, యూకేజీ వాడు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో బస్సులో స్కూల్కి వెళ్తుంటాడు. వాడి బెంచి వెనకాల కూర్చున్న పిల్లలు 7వ తరగతి పిల్లలట పచ్చి బూతులు మాట్లాడుతున్నారట. వాళ్ళని పిలిచి మా అబ్బాయి లేఖను అన్నాడట, అన్నయ్య మీరు తప్పుడు లేఖన బూతులు అని కూడా అన్నాడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని వేసే నరకంలో వేసేస్తారని చెప్తాడట. ఆ పక్కన కూడా ఒక చెల్లి ఉంటుంది సోనీ నైట్ నాకు వాట్సాప్ మెసేజ్, అన్నయ్య లేఖను వెనక బెంచి వాళ్ళకి, బస్సులో ఉన్న వెనక బెంచి వాళ్ళకి నరకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడంట అన్నయ్య, నరకంలో నీళ్లు కూడా ఉండవని చెప్పాడంట అన్నయ్య. ఎలా ఇచ్చిందంటాడు బ్రెయిన్లోకి అది. ఎప్పుడు చెప్తుంటాను లేఖన్ ఏ చిన్న తప్పు చేసినా నేను కొడతా అని చెప్పనండి బిడ్డలకి. ఎప్పుడు వాడు చిన్న తప్పు చేసినా రే కొడతా అన్నాం, లేఖన్ చూసుకో మరి వేసే నరకంలో వేస్తారు, నాకు సంబంధం లేదు. చిన్న తప్పు చేసినా యేసయ్య నరకంలో వేస్తారు అనే భయం వాళ్ళకి నేర్పించాలి. మనం నేర్పిస్తున్నాం చెప్పండి? ఏదో ఆరాధనకు వస్తుంటాం, వెళ్ళిపోతుంటాం, ఏవో 4 పాటలు పాడేస్తుంటాం, తెచ్చుకున్న కానుక ఏదో పడేసి వెళ్ళిపోతుంటాం. అది కాదండి దేవుడు కోరుతున్నది. నేర్పించండి చిన్నప్పటి నుంచి. వాడు కూర్చున్నప్పుడు నేర్పండి, వాడు లేచినప్పుడు నేర్పండి, వాడు బయటకు త్రోవలో ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవలో వెళ్తున్నప్పుడు, ప్రతి సందర్భంలోని ఎప్పుడు దేవుని మాటలు చెప్పండి. ఎప్పుడు దేవుని మాటలు చెప్పండి అంటే మనం ఎప్పుడు చెప్పం. అసలు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా అసలు సండే స్కూల్కే పంపించాం. లేకుంటే రవికుమార్ తమ్ముడు ప్రతిరోజు బిడ్డలకి ఇక్కడ క్లాస్ చెప్తున్నాడు. పంపిస్తున్నారు, చాలా మంది పంపిస్తున్నట్టున్నారు. ఇవాళ నా దగ్గరకు వచ్చారు, వాకింగ్ చెప్పని అని 1 గంట సేపు క్లాస్ చెప్పాను వాళ్ళకి. నేర్పించాలి దేవుని మాటలు. బాధ్యత తీసుకున్నాడు ఒక పిల్లాడు. సమాజాన్ని లైన్లో పెట్టాలి, ఏమైనా సరే బిడ్డలను దేవుల్లో పెంచాలని ఒక కుర్రాడు బాధ్యత తీసుకున్నాడు. పంపించండి, నేర్పించండి దేవుని మాటలు. దేవుల్లో పెంచాలి, ప్రతిరోజు దేవుల్లో బిడ్డల్ని పెంచాలి, లేకపోతే నాశనం అయిపోద్ది. దేవోక్తి లేని ఎడల ఏమవుతారట చూడండి. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ అధ్యాయం చూద్దాం ప్రియమైన దేవుని వారు. 29వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం ముగించేస్తారండి, వర్షం వచ్చేలా ఉంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము చూద్దాం 18వ వచనాన్ని. దేవోక్తి లేని ఎడల ఏమంటే జనులు కట్టు లేక తిరుగుతారట. ఏమి లేకపోతే? దేవోక్తి లేకపోతే. దేవోక్తి అంటే దేవుని మాటలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని విధులు, దేవుని మాటలు కనుక లేకపోతే జనులు ఏమైపోతారట? కట్టు లేక. అంటే అదుపు ఉండదు ఇంకా వాళ్ళకి. వాడు ఏమైనా మాట్లాడతాడు, వాడు ఏమైనా చేస్తాడు. రేపొద్దున నిన్ను కూడా గౌరవించడు. ఎవరే నేను నిన్ను నాన్నరా అంటే పో అంటాడు అంతే. నిన్ను కూడా గౌరవించడు ఆఖరికి. ఆ తర్వాత ఏడవడం తప్ప ఉపయోగం ఏమీ లేదు, చేసేది ఇంకేమీ లేదు. దేవోక్తి లేకపోతే ఏమవుతారట? జనులు కట్టు లేక తిరుగుతారు. దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు. అయితే జనులకు కట్టడ ఉండాలంటే నువ్వేం చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళ హృదయంలో దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళ మార్గాన్ని మనం సక్రమంగా పెట్టాలి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు నమస్కరించి చెప్తున్నాను, మీ బిడ్డలను జాగ్రత్తగా పెంచండి. మీ బిడ్డలను జాగ్రత్తగా పెంచలేరా? బైబిల్ నేర్పించండి, దేవుడు నేర్పిస్తాడు. బైబిల్ దగ్గర కూర్చోబెట్టండి, బైబిల్ నేర్పించండి, బైబిల్ చదవమని చెప్పండి, దేవోక్తి నేర్పించండి. వాళ్ళకి నేర్పాలంటే ముందు మనకు రావాలి కదా. అసలు మనకే ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా వాళ్ళకి నేర్పించేది ఎప్పుడు? మనకి సీరియల్ చూసే టైమే సరిపోవట్లేదు. సీరియల్ చూసుకుంటూ కూరలు మార్చేస్తున్నారు. వంటలో కూరలు మాడిపోతున్నాయి సీరియల్ మీద పడిపోయి. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా, పిల్లల బాధ్యత మనది. వాళ్ళని జాగ్రత్తగా పెంచకపోతే పనికి మాలిన వారు అయిపోయారని అయిన తర్వాత సమాజం మాట్లాడుతుంది. కానీ దేవుడు ముందే చెప్పాడు, పనికి మాలిన వాళ్ళు అయిపోతారు, నువ్వు నా మాటలు నేర్పించు. దేవుని భయం ఉండాలండి పిల్లలకి. దేవుని భయం ఉంటాడు, ఎక్కడైనా బాగుంటాడు. మార్గం తప్పిపోయారు, ఏకముగా త్రోవ తప్పి ఏకముగా ఏమైపోయారట? పనికి మాలి. అంటే దేవుడు అనుకున్న ఒక మార్గం ఉంది, ఆ మార్గం తల్లిదండ్రులకి నేర్పమని దేవుడు చెప్పాడు. తల్లిదండ్రులు ఆ మార్గాన్ని నేర్పించకపోయేసరికి వీళ్ళు ఏమైపోయారు? మార్గం తప్పిపోయారు.
మార్గం తప్పిపోయారండి. మరలా మార్గంలో పెట్టాలనుకున్నాడు. అలా పెట్టాలనుకున్నప్పుడే ఒక మహానుభావుని భూమి మీదకి పంపించాడు. ఎవరైనా అనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సమాజాన్ని చూసి చలించిపోయాడండి, భరించలేకపోయాడండి. వీళ్ళని ఎలా అయినా మార్చాలనుకున్నాడు. ఎలా అయితే మారుతారు, ఏం చెబితే మారుతారు, ఏం చేస్తే మారుతారు అనుకున్నాడు. ఏం చెయ్యాలో అదే చేశాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టేశాడు, దారిలో పెట్టడానికి. అందుకే దారి చూపిన సిలువ ధారి అని పెట్టుకున్నాను టైటిల్. ఎప్పుడో రాసుకున్నాను. సిలువ ధారి, సిలువను ధరించాడు. ఎందుకు? మనకి దారి చూపించడానికి. సిలువను మీద పట్టుకుని కల్వరి కొండ మీదకి నడుచుకుంటూ ఆ మార్గంలో నడిచింది ఎందుకు తెలుసా? మనల్ని అందరినీ మార్గంలో పెట్టడానికి. ఈరోజు యేసుక్రీస్తు అనగానే ఒక మతం, యేసు ప్రభు అనగానే అది ఒక మతం అండి. తక్కువ కులపోళ్ళ దేవుడు అండి. ఇది కదండి సమాజం మాట్లాడుతున్న పనికి వలిన మాటలు. కాదు, యేసుక్రీస్తు మాటలు మతం కాదు. ఎవరు చెప్పాడు మతం అని? చిన్నప్పటి నుంచి బిడ్డలకి భక్తి నేర్పించరా, భయభక్తులు నేర్పించడం అని చెప్పినాడు. మతం ఎలాగవుద్ది చెప్పండి ప్రియమైన దేవుని వారు లేదా? అది ఎలా మతం అవుద్ది? మంచి మాట చెప్పేది మతం ఎలా అవుద్ది చెప్పండి? మతం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు తప్పుగా చూస్తారు యేసుప్రభుని. మీ చూపు బాగోలేదు, మీ దృష్టి బాగోలేదు. ఒకసారి పాజిటివ్గా చూడండి, ఆయన ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. మాట అనడం ఈజీయేనండి, ఒక మనిషిని తప్పుగా మాట్లాడటం ఈజీయే. కానీ ఆ మనిషిలో ఉన్న గాఢతని, ఆర్ద్రతని ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు. ఆయనకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు తెలుసండి. ప్రపంచం కోసం ప్రాణం పెడితే ఆయనకు వచ్చిందేమీ లేదు. ఆయనకి లేనిదేదో కొత్తగా రాలేదు. ఆయన చేసిన ప్రార్థన, లోకము పుట్టక ముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉందో అది కూడా. అంటే శిలువ మరణాన్ని పొందక ముందు కూడా ఆయనకి ఏముంది? ఇప్పుడు శిలువ మరణం పొందితే వచ్చే మహిమ ఏమీ లేదని కొత్తగా అర్థమవుతుందా మీకు? శిలువ మరణం పొందడం వల్ల ఆయనకు కొత్తగా వచ్చిన ఆస్తి ఏమీ లేదు. ఆల్రెడీ మహిమా స్వరూపి, సృష్టికర్త ఆయన. ఆలోచించండి, కేవలం సమాజాన్ని మార్చాలి. ఎందుకంటే అందరూ పాపులుగా మారిపోతే, అందరూ పనికి మాలిన వారిగా మారిపోతే ప్రమాదం ఏంటో తెలుసండి? పాపానికి వచ్చే జీతం ఏంటి? రెండవ మరణం. ఇక అక్కడ అవకాశం లేదండి. ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు, నరకము పరలోకం అంటే మీకు చాలా మందికి కామెడీగా ఉంటుంది. ఎవరు మాట్లాడితే నరకం అంటారు, పరలోకం అంటారు, నిత్యాగ్ని అంటారు. ఆ మధ్య ఎవరో మాట్లాడుతుంటే, బాబు గోగిని ఎవరో మాట్లాడుతుంటే, నరకంలో వేసి వేపేస్తాడంటండి. మనుషులు ఏమైనా మిరపకాయ బజ్జీలండి అంటున్నాడు. విన్నారా మీరు? మిరపకాయ బజ్జీలో కథ తెలుస్తుంది ఏమండి? ఆలోచించండి. నిజంగా ఉందండి నరకం. నరకం అనేది నిజంగా ఉన్నది గనకనే ఒక నిజాన్ని నమ్మించడానికి ప్రాణం పెట్టాడు తెలుసండి. ఏమంటే ఒక అబద్ధం కోసం ఎవడో ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. నిజాన్ని నమ్మించాలనుకున్నాడు. ప్రపంచంలో ఏ మనిషి ఇంతవరకు అంత దారుణమైన మరణాన్ని పొందలేదండి, పొందలేడు కూడా. బ్రతికున్నప్పుడే, గొంతులో ఊపిరున్నప్పుడే ఆయన పొడిచి 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 కృషించిపోయేదంత వరకు ఆయన కొట్టి 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 చంపారు. అంత భయంకరమైన మరణం యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ప్రపంచంలో మరి ఎవ్వరూ పొందలేరు. కారణం మనల్ని బతికించడానికి. రోమపత్రిక చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం నుంచి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమునంటే నిండు యవ్వనములో భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కోసమట? ఒకసారి అన్న గట్టిగా చెప్పండి. ఎవరి కోసమట? ఎవరి కోసం అమ్మా? వాళ్ళెవరు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన దేశం ఏముందా? మనమేనండి. భక్తిహీనుల కొరకు అడగండి, మన కోసం అనండి, బాగుంటది. ఎవరి కోసం అట? యుక్త కాలమందు భక్తిహీనులమైన మన కోసం ఏం చేశాడట? చనిపోయేను. చూడండి, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏంటా ప్రేమ? నా బిడ్డలెవరు నరకానికి పోకూడదు, ఆ నిత్య నరకాగ్నికి ఎవరు వెళ్ళిపోకూడదు. యాక్చువల్గా అది అపవాది కోసం చేశాను. నరకం ఎవరి కోసం అండి? నరకం మన కోసం కాదు, తెలుసండి మీకు? మనుషుల్ని కాల్చడానికి, మనుషుల్ని చంపడానికి కాదు దేవుడు నరకాన్ని సృష్టించింది. మరి ఎవరి కోసం? అపవాదికి. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం, ఇది మూయకండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూడండి ప్రియులారా. అప్పుడు ఆయన ఎడమ వైపున, రెండో రాకడలో జరిగిన సందర్భం మాట్లాడుతున్నాడు. ఎడమ వైపున ఉన్న వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి మీకు కాదు అపవాదికి వాని దోతలకును నేను ఒక నరకాగ్నిని సిద్ధపరిచాను. మీ దౌర్భాగ్యం, ఇదిగో మీరు దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, పొండి అన్నాడు. అంతే. శపింపబడిన వారులారా. ఎవరు శపింపబడిన వారు అంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించని వారు. ఏమండి, ఇంకా ఇక్కడ ఎవరైనా సరే యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించని వాళ్ళు ఎవరైనా ఈ ప్రాంగణంలో ఉన్నవారు ఉంటే, లేదంటే ఈ మైక్ శబ్దము ద్వారా వింటున్న వాళ్ళు ఎవరైనా ఈ గ్రామ ప్రజలు ఉంటే, నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్రేమతో ప్లీజ్ యేసు ప్రభుని నమ్మండి. యేసు ప్రభు చాలా మంచి దేవుడు అండి, ప్రాణం ఇచ్చిన దేవుడు అండి. ఎవరైనా ఉన్నారా చెప్పండి? ప్రాణం ఇచ్చిన దేవుడు ఎవరైనా కనపడతారండి మనకి? కనపడతారండి? లేదండి. మీరు చూడండి చరిత్రలో, మీరు చరిత్రను వెతకండి, తిరగేయండి చరిత్ర పుటలు. ప్రాణము పెట్టిన దేవుడు అండి, ప్రాణము పెట్టిన దేవుడు మన కోసం అంట. భక్తిహీనులమైన మన కొరకు ఏమైపోయాడంటే ఆయన చనిపోయాడు. దాన్ని కొనసాగించండి దయచేసి, మూసైపోతే. రోమపత్రిక 5:6 పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చాలండి, పాపుల కొరకు, భక్తిహీనుల కొరకు, పనికి మాలిన వారి కొరకు, ఏకముగా త్రోవ తప్పిపోయి పనికి మాలిన వారిగా మారిపోయిన మానవ సమాజము కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడండి. అది చూసైనా నువ్వు ఆలోచిస్తావని. అరే నిజమే కదా, ఏటంత అవసరం ఆయనకి? అంత భారమైన సిలువను మోసుకుని వెళ్ళాలా? ఆలోచించాలి కదండి. అంత దారుణంగా ఆయన చంపబడాలా? ఏ నేరం చేయలేదు, ఏ నేరం దొరకలేదు పిలాతుకి, అవునా కదా చెప్పండి? ఇతని యందు నాకే పాపం కనిపించట్లేదు బాబు, నాకు సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు. ఏ పాపం లేదండి ఆయనలో. ఆయన అసలు ఆయన మరణానికి అర్హుడు కాడండి. ఆలోచించండి. 2 నిమిషాలండి, ఆయన తప్పించు పెద్ద పని అండి. అసలు ఎవరండి ఆయన? సృష్టికర్త అండి, సృష్టికర్త. ఆయన ఎవరు అనుకుంటున్నారు? సృష్టికర్త. మనల్ని రక్షించడానికి చెప్తాడు ఫిలిప్పీ పత్రికలో, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఆలోచించండి, మనల్ని రక్షించడానికండి నరుడిగా వచ్చాడు. అందులో కూడా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట, తనను తానే రిక్తునిగా చేసుకున్నాడట అండి. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు? మనల్ని రక్షించడానికి. ఏమండి, మనం అందరం పాపులం అండి. మన గుండె మీద చేయి పెట్టుకుంటే మనకు అర్థమైపోద్ది మనం చేసిన పనికి మన పనులన్నీ మనకే తెలుసు. నీ తప్పులు, నీ పాపాలు నీ భార్యకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. నువ్వు చేసిన నీ రహస్య పాపాలు నీ భర్తకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. నువ్వు చేసిన పనికి మాలిన పనులన్నీ నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. ఆ మనస్సాక్షిని అడుగు, ఆ మనస్సాక్షి నిజం చెప్పుద్ది. అది నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పాపమని నీకు అర్థమైతే, ఆ పాపాలు కడగడానికే యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్తం నేటికి నిలిచింది. మనందరి పాపాలను కడగడానికి కడిగేసుకోండి ప్రియులారా, ఫ్రీ. కాబట్టి ఖర్చు ఏమైనా ఉందా? ఖర్చు ఏమైనా ఉందా చెప్పండి? ఫ్రీ అండి, ఫ్రీ. రూపాయి ఖర్చు లేదు. నా కొరకు ప్రాణం పెట్టాడని, నా పాపాలను తీసేయడానికి, నన్ను రక్షించడానికి, ఆ ఘోరమైన నరకం నుండి నన్ను విడిపించడానికి యేసు ప్రభు చనిపోయాడా అని నువ్వు గమనిస్తే, అర్థం చేసుకుంటే, నీకు అర్థమైతే, ఆ ప్రభుని ఈరోజే రక్షకుడిగా అంగీకరించు. ఇదే రక్షణ దినము, నేడే అనుకూల సమయం.
నిర్లక్ష్యం చేయకండి ప్రియమైన దేవుని వర్లారా, నిర్లక్ష్యం చేయకండి. పాట రాశాడంటే ఘోరమైన మరణం, ఈ పాప జీవితం కోసం నువ్వు ఘోరమైన మరణాన్ని పొందవా అని ఒక యవ్వనుడు స్పందించి నా ప్రభు ఎంత చేశాడా అని ఆలోచించి అది 10 మందికి తెలియజెప్పాలనుకున్నాడు. సహోదరులు చెప్పినట్టు ప్రసంగాలు ఎక్కకపోవచ్చు, పాటలు ఎక్కుతాయి కదా. సరదాగా ఆడతా పాడతా అయినా అనుకోకుండా అయినా గబుక్కునాడు కంట్లో పడితే ఏదో ఒక మాట వాడిని తాకకపోతుందా అని ఆలోచన అండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని నిర్లక్ష్య పెట్టకండి. అని ఏ పాపము చేయలేదు, ఏ పాపము లేనివాడైనా, సమాజ హితవు కోరిన వాడైనా, మానవ సమాజాన్ని పరలోకానికి నడిపించాలన్న మార్గమైన నేనే మార్గవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన మార్గంలోకి వస్తే, ఆయన మార్గంలో సత్యానుసారంగా జీవిస్తే ఆయన వలె నిత్యము నీవు జీవిస్తావు, నిత్య జీవం, నేనే జీవాహారం అన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా, ఈ జీవితం చాలా చిన్నదండి, ఈ జీవితం చాలా చిన్నది. నిన్నగాక మన చనిపోయిన రామోజీరావు గారి కంటే మనం ఏమంత గొప్పోళ్ళు చెప్పండి. ఏమండి, ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేంజ్ అండి అయింది తెలుసా మీకు? రామోజీరావు గారు ఎవరిని డిసైడ్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి ఆ రోజుల్లో, మీకు తెలుసో లేదో. అంత గొప్ప స్థాయి అండి అయింది. ఆయనే సైలెంట్గా వెళ్ళిపోయారు కదండి, సైలెంట్గా సుమారు 1600 ఎకరాలటండి రామోజీ ఫిల్మ్ సిటీ. 1600 ఎకరాలు. ఆలోచించండి, మనకున్నది ఎంత? మహా అయితే 1 ఎకరం 2 ఎకరాలు, మాకుంటే 10 ఎకరాలు. 1600 ఎకరాల రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి అక్కడే ఇల్లు కట్టుకుని సౌభాగ్యమైన జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఆయన అనుభవించారు. ప్రియమైన దేవుని వారలారా, ఏం పట్టుకెళ్ళారు చెప్పండి? ఆయన ఏం పట్టుకెళ్ళలేదే, ఖాళీ చేతులతో కదండి వెళ్ళిపోయారు. ఆలోచించండి, ఎంత గొప్పగా అంత్యక్రియలు చేస్తే ఏంటి ఉపయోగం? చనిపోయిన తర్వాత ఏం చెప్పండి? ఏమంటాడంటే ప్రసంగి గ్రంథంలో, చనిపోయిన సింహము కంటే ఎవరంట మేలు? ఒకసారి తీయండి ఆ మాట. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. బ్రతికి ఉండి వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే. ఏంటట? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. అంతే కదండి, అంతేనే కదా చెప్పండి? ఎంత మంచి మాట అండి. చనిపోయిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. నిజమే కదా? నిజమేనండి. చనిపోయిన గొప్ప గొప్ప వాళ్ళకంటే బతికున్న మనం ధన్యులం ప్రియులారా. ఎందుకు తెలుసా? ఇంకా మనకి రక్షణ పొందే అవకాశం ఉంది, ఇంకా మనకి రక్షింపబడే అవకాశం ఉంది. నువ్వు ఇప్పుడైనా ఆలోచిస్తావేమోనని, ఈ క్షణమైన యేసుక్రీస్తు ప్రభువు గురించి పాజిటివ్ గా నువ్వు ఆలోచిస్తావేమోనని ఇదిగో ఈ బహిరంగ కూటమి ద్వారా నీకు ఈ మాటలు వినిపిస్తున్నాడేమో. సోదర సోదరి, ఆలోచించు. బతికున్నాం ఇంకా మనం, కారణం రక్షింపబడతామేమోనని. ఆలస్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రాణ త్యాగాన్ని చులకనగా మాట్లాడుకోకండి. అది నీ కోసం నా కోసం పెట్టబడిన ప్రాణం, విలువైన ప్రాణం, అది పవిత్రమైన రక్తం. అది ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం దగ్గరికి వచ్చేయండి ప్రియమైన దేవుని వారలారా. ఎంతమంది పాపాలనైనా సరే కడగడానికి శక్తి కలిగిన రక్తం అది. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తమ్ముడు రాసిన పాటని అందరూ వీక్షించి తమ్ముడు మరింత ప్రోత్సహించండి. ఆ పాటను అనేక మందికి షేర్ చేయండి. యేసు పరిచర్య యూట్యూబ్ అందులో ఛానల్, అదేనా? యేసు పరిచర్య యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో ఆ పాట ఉంటుంది. అది మీరు అందరూ చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, ఒక లైక్ కొట్టండి. అలాగే ఆ పాట మీద మీ తమ్ముడు రచన, మీ ఊరోడు, మీ సంఘం పిల్లాడు, మీ అభిప్రాయాన్ని చక్కగా హృదయపూర్వకంగా కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీ రిలేటివ్స్ అందరికీ, మీ ఇరుగు పొరుగులందరికీ షేర్లు చేయండి. అలాగనే నేను నా ఛానల్ కూడా ఎప్పుడు చెప్పలేదు, ఇలాగ తమ్ముడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలయ్యా. నిజమే తండ్రి, మా ప్రభు మా కొరకు చేసిన ప్రాణత్యాగం చాలా గొప్పది తండ్రి. మేము ఇంకా బ్రతుకున్నామంటే మాకింకా రక్షణ నిలిచి ఉంది అని అర్థం తండ్రి.
నాయన మరి ఆ రక్షణని మేము నిర్లక్ష్యం చేయకుండా రక్షణ పొందుకుని నాయన రక్షణ మార్గంలోనికి వచ్చి నాయన మీరు మాకు ఇవ్వబోతున్నటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ పాట రాసిన తమ్ముడిని దీవించండి, ఆ పాటకి ఖర్చు పెట్టిన వారిని కూడా దీవించండి, సహకరించిన వారిని దీవించండి. ఆ పాట అనేక మందికి దీవెనకరంగా, అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించేదిగా, ఆలోచింపచేసేదిగా దాని నుంచి మనం వేడుకుంటూ క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, స్థానిక సంఘ కాపరి గారికి, సంఘానికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు.